పార్టీ మరి దీన్ని పరిశీలింపచేసి మరి కేటీఆర్ గారు ఏదైతుందో మరి దీన్ని పరిశీలింపచేసి వారు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు కేసీఆర్ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా అవసరం వస్తే ఉద్యమ బాట పట్టాల్సి వస్తుంది. అవసరం వస్తే మేము ఉద్యమ బాట పట్టాల్సి వస్తుందని చెప్పంటున్నాం. అది హెచ్చరిస్తున్నాం చెప్పంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ బాట పట్టాల్సి వస్తుందని చెప్పని హెచ్చరిస్తున్నాం చెప్పంటున్నాం. ఇది ఒక కార్యరూపం. దీనికి ఏ విధమైనటువంటి ఒక కార్యరూపం ఇవ్వాలని కేటీఆర్ గారు మరి నిర్ణయం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా మేము ఉద్యమం వాడ పట్టాల్సి వస్తుందని చెప్పని కూడా హెచ్చరిస్తున్నాం. కాబట్టి తక్షణం ఏదైతుందో కన్నపల్లి పంప్ హౌస్ నుండి ప్రాణిత నదీ జలాలను ఎత్తిపోసే చర్యలు చేపట్టాలని చెప్పని డిమాండ్ వచ్చిందే. నిన్నటి వరకు అన్నారం సుందిల బ్యారేజ్ వినియోగానికి సంబంధించి సాకులు వెతుకుంటూ వచ్చింది. ఇప్పుడే క్లారిటీ వచ్చేసింది. అన్నారం సుందిల బ్యారేజెస్ ఆర్ ఇంటాక్ట్. అన్నారం సుందిల బ్యారేజెస్ ఆర్ ఇంటాక్ట్ అని చెప్పని క్లారిటీ వచ్చేసింది. నాణ్యత ఉన్నాయని చెప్పని. ఎక్సలెంట్ గుడ్. వాట్ డస్ మీన్ బై ఎక్సలెంట్ గుడ్ అంటే వినియోగానికి తెచ్చుకోవచ్చు అన్నట్టు. మేడిగడ్డ బ్యారేజీల ఒక బ్లాక్ ఏదైతుందో దానికి కొంత అవసరమైన మరమ్మతు చేపట్టాల్సినటువంటి ఒక అవసరం ఉన్నది, ఆవశ్యకత ఉన్నది. కాంట్రాక్టర్ డిఫెక్టివ్ లయబిలిటీ కింద చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు 7th బ్లాక్ ఏదైతే కొంత డిఫెక్టివ్గా ప్రశ్నార్థకంగా ఉందని చెప్పని భావిస్తున్నారో దానికి సంబంధించి ఆ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ ఏదైతుందో వాళ్ళు డిఫెక్టివ్ లయబిలిటీ కింద ఆ నిర్మాణం చేపట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అది కూడా ఏదైతుందో నిర్మాణం చేస్తే కనీసం మనకి 6 మాసాల్లో అది పూర్తి అయిపోతుంది. ఆ నిర్మాణం చేస్తే ఈవెన్ మేడిగడ్డ ఆల్సో కెన్ బి పుట్ ఇన్ యూజ్ ఇన్ అనదర్ 5-6 months. రాబోయే వర్షాకాలానికి ఏదైతున్నదో మనకు మేడిగడ్డ కూడా అందుబాటులోకి వస్తుంది. రాబోయే వర్షాకాలం జూన్ నాటికి ఏదైతుందో మేడిగడ్డ కూడా అందుబాటులోకి వస్తుంది. అన్నారం సుందిల ఇమీడియట్లీ ఇట్ కెన్ బి పుట్ టు యూస్. మేడిగడ్డ ఈయన అనేది కపుల్ ఆఫ్ ఒక 5-6 మాసాల మనకు రాబోయే సీజన్ లోపు ఏదైతుందో అది పునర్నిర్మాణం చేసుకొని ఆ మరమ్మతు చేసుకొని దాన్ని కూడా వినియోగం తెచ్చుకునేటువంటి అవకాశం. దయచేసి ఆ దిశగా మీరు చర్యలు చేపట్టాలని చెప్పని వీళ్ళ సిరిసిల్ల బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని వీళ్ళ మిత్రుడు ఆగయ్య గారు ఏదైతుందో నేను సిరిసిల్ల పర్యటనకు వచ్చిన సందర్భం చేయకుండా మెడలు వంచుతామంటున్నా. నేను ఇవాళ ఓన్లీ నువ్వు కన్నెపల్లి పంప్ హౌస్ ఆపరేట్ చేయడానికి కాఫర్ డ్యామ్ అవసరం వస్తే నిర్మాణం చేయడం. కాఫర్ డ్యామ్ విల్ నాట్ కాస్ట్ మచ్. మ్యాక్సిమం 100 కోట్ల మించి కాదు. అండ్ ఫుట్బాల్ మ్యాచ్ ఏదైతుందో మనమని తృప్తి చేసడానికి కోసము 100 కోట్లు వెచ్చించిండే. ఆయన మనమని తృప్తి చేసడానికి కోసం 100 కోట్లు వెచ్చించిండే సింగరేణి కాలనీ సొమ్మని చెప్పి అంటున్నాను. మొత్తం రాష్ట్ర రైతాంగానికి సంబంధించి ఒక సమస్య అంశం. ఇటు సాగునీటి సమస్య, త్రాగునీటి సమస్య, హైదరాబాద్ నగర దాహార్తి అంశం అని చెప్పంటున్నా. నీ 100 కోట్లు లేకుంటే రేవంత్ రెడ్డి మెడల్ వంచుతావు అని చెప్పంటున్నా. మీరు అన్నారం సుందీలో వినియోగించుకునే అవకాశం ఉన్నది కాబట్టి మీరు తక్షణం ఏదైతుందో కన్నెపల్లి పంప్ హౌస్ దిగువన ఒక కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయండి. ఇట్ విల్ నాట్ కాస్ట్ మచ్. మ్యాక్సిమం ఏదైతుందో అయితే 100 కోట్ల లోపల మొత్తం అయిపోతుంది అని చెప్పండి. ఒక 100 కోట్ల లోపల మొత్తం అయిపోతుంది చెప్పండి. ఇప్పుడు వీఆర్ ఇన్ ఎండ్ ఆఫ్ ఆగస్ట్ బాబు. ఇప్పుడు ఎల్నినో ప్రభావం ఏదైతుందో ఇది ఒక దినములో ఏదో ఒక నెలలో ముగిసిపోయే అంశం కాదు. ఇది ఇవాళ 2వ పంట కూడా మనకి ఎల్నినో ప్రభావం హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ఖరీఫ్కే పరిమితం కాదు, రబ్బీకి సంబంధించి కూడా ఎల్నినో ప్రభావం ఏదైతుందో హెచ్చరికలు జారీ అవుతున్నాయి. కాబట్టి ఏదైతుందో మీరు ఈ పంట ఏ విధంగా మనం కాపాడుకోవాలి, 2వ పంట ఏ విధంగా ఏదైతుందో రైతుకు తోడ్పడాలి అంటే ఏం చేయాలి? మనం వృధా పోయేట్టుగా ప్రాణిత నదీ జలాలను వినియోగంలోకి తెచ్చుకోవాలి. ఇవాళ మీరు రేవంత్ రెడ్డి పర్యటన మరి అమెరికా పోతుండో కుదించబడో తెలియదు, కానీ మీరు ఏవలసిన పని ఏదైతుందో ముందు ఆ ఉత్తమ్ రెడ్డి గారు ఏదైతుందో ఈ కన్నెపల్లి పంప్ హౌస్ దిగువన కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసి తక్షణమే ఇవాళ మీరు ఉత్తర్వులు జారీ చేయండి. ఎనీ డిలే ఇన్ టేకింగ్ డిసిషన్ ఇలా మీరు తెలంగాణ అభివృద్ధికి ఏదైతుందో రైతాంగం
సాగునీటి కల్పనకి ఏదైతుందో ఆటంకాలు ఏర్పరిచిన రైతులు చెప్పండి. వీళ్ళు కేటీఆర్ గారు ఏదైతుందో ముందు చూపుతోని, కేటీఆర్ గారు వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ముందు చూపుతోని చెప్పంటున్నా. వెల్ ఇన్ అడ్వాన్స్ అబౌట్ 2 months బ్యాక్, వెల్ ఇన్ అడ్వాన్స్ మోర్ దాన్ 2 months బ్యాక్ ఈ మేడ్ విజిట్ టు కన్నపల్లి పంప్ హౌస్. ఈ మేడ్ విజిట్ టు కన్నపల్లి పంప్ హౌస్ అన్ని గమనించి పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం తగు సలహాలు సూచనలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో కేవలం భేషజాలు అదే అది అమలు చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు నీరు ఎత్తిపోస్తే వీళ్ళ కేసీఆర్ గారిని ఎక్కడ రైతాంగం తలుచుకుంటారో, కేసీఆర్ గారిని ఎక్కడ తెలంగాణ ప్రజలు మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంటారో. అసలు కేసీఆర్ గారు ఏదైతుందో తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారు, తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారు, రైతాంగం గుండెల్లో ఉన్నారని చెప్పి అంటున్నా. నువ్వు మరిపిద్దామంటే మర్చిపోయేది కాదు, అది నువ్వు మరిపిద్దామంటే మర్చిపోయేది కాదని చెప్పి అంటున్నా. హరీష్ రావు గారు ఏదైతుందో ఇది క్లియర్ డీటెయిల్డ్ ప్రజెంటేషన్ చూపెట్టిండే, వాడు డీటెయిల్డ్ ప్రజెంటేషన్తో చూపెట్టిండు. కన్నెపల్లి పంప్ హౌస్ ఉండేది 93.5 మీటర్ లెవెల్తో ఏదైతుందో అవసరం కింద కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసి ఎగువ అన్నారం సుందేలకు ఎత్తిపోతారు. మీరు నిన్నటి దాకా ఏదైతున్నదో ఎన్డిఎస్ఏ సాకువ చూపెట్టి ఇవాళ ఏదైతుందో వీళ్ళ రైతాంగాన్ని ఆందోళన గురి చేసుకోవడం. ఇవాళ ఏదైతుందో వీళ్ళ కేంద్ర జలవనరుల పరిశోధన సంస్థ రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పటికైనా ఏదైతుందో జ్ఞానోదయం కావాలా మీకు, కళ్ళు తెరవండి. వీళ్ళ రాష్ట్ర రైతాంగం రేపు వచ్చిన త్రాగునీటి సమస్య కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నది. కేవలం సాగునీరు కాదు, త్రాగునీటి సమస్య కూడా ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి అంటున్నా. హైదరాబాద్ నగరాన్ని కూడా త్రాగునీటి సమస్య ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి అంటున్నాను నేను. మీరు తక్షణం ఏదైతుందో కన్నెపల్లి పంప్ హౌస్ నుండి వీళ్ళ ఎగువకు నీరు ఎత్తిపోయడానికి ప్రాణహిత నదీ జలాలు వృధా పోతున్నాయి. వృధా ఎక్కడ పోతున్నాయి? పోలవరం పోతున్నాయి. అల్టిమేట్ ఎక్కడ పోతున్నాయి? పోలవరం పోతున్నాయి. చూస్తుంటే ఏదైతుందో రేవంత్ రెడ్డి ఆయన గురుదక్షిణ చెల్లించుకుంటున్నట్టు కనబడుతుందా? చూస్తుంటే రేవంత్ రెడ్డి ఆయన ఏదైతుందో ఆయన గురుదక్షిణ చంద్రబాబు నాయుడు చెల్లించుకుంటున్నట్టు కనబడుతుందని చెప్పంటున్నా. ఏనైనా తెలంగాణ ముఖ్యమంత్రిగా నీ బాధ్యత నిర్వర్తించో చెప్పంటాను. ఇవాళ నిజంగా ఉదయం ఎప్పుడో మేము రిపోర్ట్ చూసినామో మాకందరు కూడా ఇది ఒక మంచి రియల్లీ శుభ సూచకం. ఇప్పటికైనా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరుస్తుందని చెప్పని మేము ఆశిస్తూ, ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరుస్తుందని చెప్పని ఆశిస్తూ చెప్తున్నాం. ఇప్పుడు CWPRS నివేదిక ఎప్పుడైతే వాళ్ళని చూడటం జరిగిందో, కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ రిపోర్ట్ ఎప్పుడు చూడడం జరిగిందో, ఆల్ న్యూస్ పేపర్స్ హ్యావ్ పబ్లిష్డ్ ఇట్. ఇప్పటికైనా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి జ్ఞానోదయం కావాలి, రేవంత్ రెడ్డికి ఉత్తముడికి జ్ఞానోదయం కావాలి. తక్షణం ఏదైతుందో మీరు కన్నెపల్లి పంప్ హౌస్ ప్రాణహిత నది జలాలను ఏదైతుందో ఎగువ అన్నారంకు సుందీలకు ఎత్తిపోస్తే ఇట్ విల్ రీచ్ టు ఎల్లంపల్లి. ఇప్పుడు మొత్తం పంపులు ఆగిపోయినాయి. ఇప్పుడు నిన్నటి వరకు ఏదైతుందో ఎల్లంపల్లి పంప్ హౌస్లో ఆపరేట్ చేసిండ్రు. ఇవాళ ఆపరేట్ చేసే అవకాశం లేదు. ఇప్పుడు ఆపరేట్ చేసే అవకాశం లేదు అన్లెస్ ఎల్లంపల్లికి ఏదైతుందో వాటర్ రిస్టోర్ అవుతున్నాయి, కానీ ఎల్లంపల్లి పంప్ హౌస్ ఆపరేట్ చేసే అవకాశం లేదని చెప్పంటారు. కాబట్టి తక్షణం ఏదైతుందో కన్నెపల్లి పంప్ హౌస్ కింద దిగువన ఒక కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయండి. మనకు ఇంకా ఏదైతుందో 8 మాసాలు ఉంది. మళ్ళీ మనకి ఎప్పుడు వస్తే వర్షాలు వస్తే జూన్ జూలైలో రావచ్చు. మళ్ళీ వస్తే ఎప్పుడు వస్తే జూన్ జూలైలో రావచ్చు. అంటే ఆల్మోస్ట్ more than 9 months still left, more than 8-9 months still left. ఒకటి ఖరీఫ్ పంట కాపాడుకోవాలి, రెండోది ఏదైతుందో రబీ పంట ఏదైతుందో మనం ఏ విధంగా సమస్య ఉత్పన్నం కాకుండా తెలంగాణ రైతాంగాన్ని, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ రైతాన్ని